నేను మీ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7వ తారీఖు వరకు, డిసెంబర్ 7వ తారీఖు వరకు సంవత్సరం పూర్తవుతుంది. దీన్ని పురస్కరించుకొని ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఉత్సవాలను చేస్తూ ఉంది. పేరుకు ప్రజాపాలన, కానీ ఎక్కడికక్కడ అడుగడుగున అరెస్టుల పర్వం. రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ప్రమాణ స్వీకారం చేయడం, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులందరినీ అరెస్టు చేయడం. మహబూబ్ నగర్లో ప్రజాపాలన విజయోత్సవ సభ, రైతు సభ పెట్టుకొని నల్గొండ జిల్లా నాయకులను అరెస్ట్ చేయడం. యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, వరంగల్, నిజామాబాద్, మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తల్ని అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా శాంతియుతంగా పిల్లలకు ఆహారం సరిగ్గా అందుతలేదు, చాలామంది చనిపోతూ ఉన్నారు, అస్వస్థకు గురి అవుతున్నారు అని చెప్పేసి దానిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సంక్షేమ భవన్ పోతే రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుండా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారిని, అదే రకంగా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు శ్రీధర్ గారిని, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ని ఇంటిలోనే అరెస్ట్ చేయడం దుర్మార్గం. ప్రజాస్వామ్య దేశంలో కాంగ్రెస్ ఏలుబడిలో ఈ దృష్టాంతం ముందరికెళ్తూ ఉంది. పేరుకేమో ప్రజాపాలన, కానీ దుర్మార్గంగా ప్రతిపక్ష నాయకులని అరెస్ట్ చేయడం, ఇది ఏమాత్రం సరికాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజాపాలన కూడా ఒక హాస్యాస్పదంగా మారిపోయింది. విజయోత్సవం అయితే ఇంకా హాస్యాస్పదం. ఎందుకంటే పరీక్ష పేపరు కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకుంది. పరీక్ష పేపర్ రాయడం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రాయడం. పరీక్ష పేపర్ని దిద్దుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కారే. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే స్పష్టంగా 3 నెలల పరీక్ష ఫెయిల్ అయిపోయినరు, 6 నెలల పరీక్ష ఫెయిల్ అయిపోయినరు, యాన్యువల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినరు. ఫెయిల్ అయిపోయినా కానీ విజయోత్సవాలు జరుపుకోవడం ఏదైతుందో ఇంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు. ప్రజలు, అదే రకంగా రాజకీయ పార్టీలు ఎవరికి కూడా ఏమీ ఆలోచన లేదు, తెలివి లేదని చెప్పేసి అతి తెలివి ప్రదర్శిస్తుందేమో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా 100% 36 మార్కులతోటి పాస్ కాకుండా విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటుండ్రో. కనీసం 36 మార్కులను వస్తే విజయోత్సవాలు జరుపుకుంటే బాగుంటుండే. కానీ ఇవాళ 36% అంటే 36 మార్కులు, కనీస మార్కులు రాకుండా ఏడాది పరీక్షల ఫెయిల్ అయిపోయి ఇవాళ విజయోత్సవాల పేరు మీద ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అడుగున గత ప్రభుత్వం ఏదన్నా నాయకుడు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ రాజువేడల సభకు అని చెప్పేసి బయటికి పోతే అరెస్ట్ల పర్వం స్టార్ట్ అవుతుండే. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా
అందుకు మినహాయింపు కాకుండా అక్రమ అరెస్టులని ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పరిపాలన, విధ్వంస పరిపాలన అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద డైరెక్ట్గా చెప్తా ఉంది. కాబట్టి మేము బేషరతుగా ఇవాళ సుమారుగా 300 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచడం జరిగింది. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్, బొల్లారం పోలీస్ స్టేషన్, కార్ఖానా పోలీస్ స్టేషన్, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఇంకా అరెస్టులు చేసి కార్యకర్తల నాయకులని నిర్బంధంలో ముందుకు తీసుకుపోతున్నారు. బేషరతుగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ధ్వంసం చేసినాక పెట్టాలి. ధ్వంసం చేయకముందుకే నువ్వు ఊహించుకుంటే ఎట్లా? వినతి పత్రం ఇవ్వద్దా? అధికారులకు ఎవరికైనా వినతి పత్రం ఇవ్వాలన్నా వద్దా? వినతి పత్రం కూడా తీసుకోలేని స్టేజ్లో ఉందంటే నువ్వు 100% మేము ఇంతకుముందు చెప్పినట్టు 36 మార్కులు కూడా రాకుండా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం. భయపడుతున్నావు నువ్వు. ప్రజా సమస్యలని సాల్వ్ చేయడంలో నువ్వు విఫలమైపోయినావు. అందుకనే పోలీసు యంత్రాంగం పెట్టుకొని నువ్వు ఎలా నడుపుతా ఉన్నావు. కాబట్టి ఇప్పటికీ కూడా నేను ఉదాహరణకి నీ లగచర్లలో పోలీసు ఎందుకు నా గ్రామాలన్నింటినీ చుట్టుముట్టేసి కరెంటు బంద్ చేసి అరెస్ట్ చేసింది అంటే ఎక్కడైనా సంఘటనలు చూస్తే ఇవాళ అనేక సంఘటనలు ఉన్నాయి. ఇవాళ ఆదిలాబాద్ సంఘటన మనం చూసుకుంటే మొన్న నిర్మల్లో జరిగినటువంటి ఒక ప్రాజెక్టు, మిథనాల్ ప్రాజెక్టుని వాపస్ తీసుకోవడం, ఎందుకు ఈ నిర్బంధాలు, ఎందుకు ఈ ముందు ఆధారబాదరగా ప్రాజెక్టులు అనౌన్స్ చేయడం, ఎందుకు తప్పించుకోవడం అంటే కనీసం చిన్నపిల్లలకు అన్నం పెట్టే దాంట్లో కూడా న్యాయం లేకపోతే ఎట్లా? మొక్కిపోయిన సన్నబియ్యం పెడుతున్నాడు, ఒక ఆయన వెళ్ళిపోయిండు, ఆయన చేసిన నిర్వాహక సన్నబియ్యం లేవు, నాసిరకం సరుకులు, పిల్లలు తింటే వాంతులు విరేచనాలు చచ్చిపోవడం దాకా వచ్చింది. అదే ఇవాళ దాని మీద ఎంక్వైరీ లేకుండా, దాని మీద లేకుండా ఇష్టానుసారంగా వేరే వాళ్ళ మీద మాట్లాడుతున్నావేంటి? వేరే వాళ్ళు కుట్ర చేస్తున్నారని చెప్పేసి. కుట్రలు చేస్తే కుట్రలు చనిపోయిన తర్వాత నువ్వు ఛేదిస్తావా? చనిపోని అని అనుకుంటున్నావా ఇంకోళ్ళ మీద నేపం నెట్టడానికి? అంటే ఇది ప్రభుత్వమా లేకపోతే ఇంకోట? అధికారులను ఎందుకు కేసుకొస్తున్నావు? ఇంకో అధికారి ఆడ బేకరీలో ఫుడ్ తిని అస్వస్థకు గురైంది అన్నారు. బేకరీ ఫుడ్ తింటే ప్రజలందరూ తింటలేరా బేకరీ ఫుడ్? పోనీ ఒకవేళ బేకరీ ఫుడ్ నాణ్యత లేదనుకో, బేకరీని ఎందుకు బ్యాన్ చేస్తలేవు? వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? అధికారులు, ప్రభుత్వం అంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. దాన్ని మేము వినతి పత్రం ఇద్దామని పోతుంటే కూడా వినతి పత్రం తీసుకోకుండా అరెస్ట్ చేస్తే ఎట్లా? కాబట్టి ఈ అరెస్టులు సరైనటువంటి విధానం కాదని చెప్తా ఉన్నాము. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.